ఈ ఒక్కసారి అదిగదిగో స్థానికం 4-5 రోజుల్లో కీలక నిర్ణయం 16 లేదా 17న పిఎస్సి సమావేశం బీసీ రిజర్వేషన్లు ఎన్నికల నిర్వహణపై అందులో అభిప్రాయాల సేకరణ సీఎం రేవంత్ రెడ్డితో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ ఇక రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బీసీ రిజర్వేషన్లపై అధికార పార్టీ 4-5 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని ఈ నెల 16 లేదా 17వ తేదీన నిర్వహించాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు సోమవారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఇరువురు నేతలు గంటన్నర పాటు కీలక అంశాలపై చర్చించారు 42% బీసీ రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనే అంశాలపై పిఎస్సిలో చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించినట్లు తెలుస్తుంది సమావేశంలో మెజార్టీ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎన్నికలు బీసీ రిజర్వేషన్లపై తుది నిర్ణయాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీకి సాధ్యమైనంత చర్యలు తీసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించినట్లు తెలుస్తుంది జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయానికి అనుసరించాల్సిన అంశాలు వ్యూహాలపైన వారు చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపారు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తుండటంతో అర్హుల నుంచి 3 పేర్లను ఎంపిక చేసి అధిష్టానానికి పంపాల్సిన బాధ్యత ఉంటుంది అని చర్చ నడుస్తుంది అభివృద్ధి సంక్షేమ పథకాలు మరింత విస్తృతంగా జనంలోకి ఇటీవల తాను నిర్వహించిన జనహిత పాదయాత్ర సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ప్రభుత్వం పరిష్కరించాలని ముఖ్యమంత్రిని మహేష్ కుమార్ గౌడ్ కోరినట్లు సమాచారం ఈ నెల 23 నుంచి మరో 4 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు పాదయాత్రకు అద్భుత స్పందన వస్తుందని సీఎంకు ఆయన వివరించినట్లు సమాచారం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమం పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇద్దరు నాయకులు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తుంది కొన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు పాత నేతల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించి అందరూ ఐకమత్యంగా పనిచేసేలా చూడాలని సీఎం సూచించినట్లు సమాచారం అట ఇక సమాచారం ఉన్నది కానీ తాను నిర్వహించిన అంటే పిసిసి అధ్యక్షుడు ఎనాది జనహిత పాదయాత్ర లేదంటే మరి మీనాక్షి నటరాజన్ స్టార్ట్ చేసుకున్న పాదయాత్రను మెల్లగా కాంగ్రెస్ వాళ్ళు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రను తిప్పుకోవడం ఏంది ఎటు పోతుంది కదా చర్చ ఎటు పోతుంది అనేది ముఖ్యం ఇక్కడ ఏం లేదు లాస్ట్కు దిక్కు 42% స్థానిక సంస్థలలో 42% మన పార్టీ తరఫున మనం ఇవ్వబోతున్నాం మనం చేయాల్సింది మనం చేసినాం కేంద్రమే అడ్డుకునేదని చెప్పే ప్రయత్నంలో ఇక్కడ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు అక్కడ రేవంత్ అన్న కావచ్చు వీళ్ళందరూ బిజీగా ఉన్నట్టు తెలుస్తా ఉంది మరొక్కసారి బీసీలు మోసపోవడానికి రెడీగా ఉన్నారని చెప్పుకోవచ్చు అరే బీసీల పేరు చెప్పి ముస్లింలకు మీరు సీట్లు ఇవ్వడమేందా బీసీల వాట బీసీలకు ఉండాలి కదా ఎస్సీల వాట ఎస్సీలకు ఉండాలి కదా ఎస్సీల వాటను కూడా క్రిస్టియన్స్ ఎత్తుకోపోతున్నారు ఇంకా వాళ్ళకి ఎప్పుడు సో వేస్తుందో ఎస్సీలకు ఎప్పుడు సో వేస్తుందో ఈ బీసీలకు ఎప్పుడు సో వేస్తుందో మాకైతే అర్థం కావట్లేదు